ఇప్పుడు మా వారు మా పెద్దదిన వీడియో కాల్ మాట్లాడుకుంటున్నారు, బ్రదర్ అండ్ సిస్టర్. ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారో మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి మా పెద్దదిన ఈవిడ మా ఆయన వీడియో కాల్లో రాఖీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అది ఎందుకు అలా చేసుకోవాల్సి వచ్చిందో చెప్తాను మీకు. అండ్ వచ్చేసి ఇంకొక సిస్టర్ ఉన్నారు మా వారికి. మా ఆయన చిన్న, ఈవిడ పెద్ద. ఇంకొక మధ్యలో ఇంకొకరు ఉన్నారు. ఆవిడ మా చిన్నదిన, తగరపువలసలో ఉంటారు. ఈవిడే ఆవిడనమాట, రెండో సిస్టరు. చిన్న సిస్టరు, పెద్ద సిస్టర్ ఫోన్లో, అండ్ మా వారు అనమాట. అండ్ నాకు మా అన్నయ్యని చూపిస్తాను ఉండండి. లోపల ఉన్నారు. ఇక ఈయన మా అన్నయ్య అనమాట, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్. మా అన్నయ్య. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ ముందుగా రక్షాబంధన్, రాఖీ శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. నేను ప్రతి ఇయరు పెళ్ళి కాక ముందు, దానికి ముందు సొంతంగా అన్నయ్య లేడే, ఒక అన్నయ్య ఉన్నా, ఒక తమ్ముడు ఉన్నా ఎంత బాగుండేదో అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. బట్ మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, మా అన్నయ్య. అంటే తను నేను చదువుకునే ఏజ్లో అది ఉన్నప్పుడు కొంచెం ఒక్కోసారి ఉండేవాడు, ఒక్కోసారి ఉండకపోయేవాడు. ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని. అండ్ పెళ్ళైన తర్వాత అయితే మా వదిన గారు, అంటే మా ఆడపడుచు వాళ్ళ ఆయన, మా అన్నయ్య, ఈయనే అనమాట. ఈయనకే ఎవ్రీ ఇయర్ కడుతున్నాను. మా అన్నయ్య హైదరాబాద్లో ఉంటారు కాబట్టి నేను వెళ్ళడం అవ్వదు. ఈ టైంకి ఎప్పుడైనా వెళ్తే కనుక తప్పకుండా కట్టాలని ఒక ఆశ కూడా. అండ్ అలాగే నాకు కొంతమంది అన్నయ్యలు అయితే కాలేజ్లో ఫ్రెండ్స్లో కొంతమంది అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళు బెస్ట్, అంటే నాకు అలా అలవాటు పడిపోయారనమాట అందులో. అండ్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక సబ్స్క్రైబర్, ఒక తమ్ముడు ఉన్నాడు. నిజంగా సొంత తమ్ముడులాగే అనిపిస్తుంది. తనతోటి మాట్లాడినా చేసినా అలా కనెక్ట్ అయ్యాడనమాట. ఎప్పుడు అక్క అని మెసేజ్ చేయడము, మాట్లాడడము, అసలు చాలా కనెక్ట్ అయ్యాడు తమ్ముడు. దేవుడిచ్చిన బ్రదర్స్ వీళ్ళందరూ కూడా. నాకు ఆ లోటు తెలియకుండా చూసుకుంటున్నారు వీళ్ళందరూ నాకు తోడుగా ఉండి. అందుకని నేను చాలా హ్యాపీ. అండ్ ఇప్పుడు వచ్చేసి మా ఇంట్లో రాఖీ పండగ హడావుడి జరుగుతుంది. యాక్చువల్లీ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అమ్మాయికి పాపం అందరూ కూడా తమ్ముడు అని చెప్పి బాగా చెప్పడంతో అది కూడా ఫిక్స్ అయిపోయింది పాపం. తర్వాత తీరా చూస్తే చెల్లి. బట్ అది డిసప్పాయింట్ అయితే ఏం అవ్వలేదు, ఇంకా తెలియదు కాబట్టి. అందుకని ఇప్పుడు మేము మా అన్నయ్యలకి కడుతూ ఉంటే, మా వదిన మా ఆయనకి కడుతూ ఉంటే దానికి కట్టించుకోవాలి లేదా కట్టాలి అనిపించింది. దానికి ఆ రిలేషన్స్ అయితే ఇక్కడ దగ్గరలో ఎవరూ లేరు. వెళ్ళాలి అంటే అవ్వలేదు, కొంచెం మా పాపకి హెల్త్ బాగాలేదు. నెక్స్ట్ ఇయర్ అయితే తప్పకుండా మా అమ్మాయి ఎవరికి రాఖీ కడుతుందో నెక్స్ట్ ఇయర్ చూపిస్తాను. దానికైతే ఒక తమ్ముడు ఉన్నాడనమాట. ఆ బుజ్జి తమ్ముడిని చూపిస్తాను నెక్స్ట్ ఇయర్ మీ అందరికీ కూడా. ఈ ఇయర్ అయితే మా ఇంట్లో రాఖీ పౌర్ణమి ఎలా చేసుకున్నాము ఏంటనేది చెప్పేస్తాను. నాకైతే నేను సింగిల్ కిడ్ అండి. నాకు అన్నయ్యలు, చెల్లెళ్ళు, అక్కలు ఎవరు సొంతంగా లేరు. మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ఉన్నారు, మా అక్క, మా అన్నయ్య. అండ్ పెళ్ళయ్యాక వీళ్ళే అనమాట ఇంకన్నీ. దాని తర్వాత మా వారు వాళ్ళు వచ్చేస్తే కనుక, మా వారు చిన్న, తర్వాత ఇక్కడ కనపడుతున్నారు ఈవిడ సెకండ్. పెద్ద ఆవిడ హైదరాబాద్లో ఉంటారు. మీ అందరికీ బాగా సుపరిచితురాలు ఆవిడ, బాగా తెలుసు మీ అందరికీ కూడా. TV5లో యాంకర్గా చేస్తూ ఉంటారు మా పెద్ద వదిన సంతోషి గారు. సెకండ్ వదిన ఈవిడ, తర్వాత మా వారు అనమాట. మా ఆయన వాళ్ళు ముగ్గురు, ఇద్దరు అక్కలు, ఒకరు ఈయన. పెద్దదిని ఎప్పుడు రావడానికి అవ్వదు, చాలా బాధపడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా. నేను రాలేకపోయాను ఏంటి ఇలాగా ఎవ్రీ ఇయర్ అనుకుంటారు. పెళ్ళికి ముందు అయితే ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే ఉండేవారు కాబట్టి కట్టేవారు. పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత అది ప్రతి అమ్మాయి ఫేస్ చేసే ప్రాబ్లమే. నియర్ బై ఉంటే తప్పకుండా వస్తారు, ఇలా లాంగ్ డిస్టెన్స్ అయితే మాత్రం కష్టమే. అందుకని మా వదిన ఈసారి మా వారి కోసం రాఖీ కొని పంపించారనమాట. చాలా బాగుంది. అది మొత్తం కూడా సెట్ మీకు చూపిస్తా చూడండి, ఎంత బాగా పంపించారో. ఒకసారి అలాగే కొరియర్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలీదు, దారిలోనే మిస్ అయిపోయింది. సిల్వర్ది మంచి డిజైన్ది పంపించారు. అది మా వారి కోసం ఖాళీ కవర్ మాత్రం అడిగితే మాకేం తెలుసు, మేము ఓపెన్ చేయం కదా అని చెప్పన్నారు. పాపం చాలా డిసప్పాయింట్ అయ్యారు. అప్పటి నుంచి కొరియర్ చేయాలన్నా కూడా బాధగా అనిపించేది. కావాలంటే కొనుక్కోరా తమ్ము అని చెప్పి మా వదిన ఉండేవారు. ఈ ఇయర్ అయితే చాలా పగడ్బందీగా తెలిసిన వాళ్ళ కొరియర్ నుంచి పంపించారు. అది సేఫ్గా రీచ్ అయింది. అండ్ చెప్పే కదండి, మా అమ్మాయికి ఎవరు లేరు, కట్టడానికి లేరు, కట్టించుకోవడానికి లేరు. అందుకని మా వదిన వాళ్ళ పాప, వరుసకు వదిన అవుతుంది మా అమ్మాయికి. వదిన మరదల బంధం అనమాట ఇది. నా వాయిస్ వెనకాల వస్తూ ఉంటుంది. ఈ వాయిస్ అనేది కొంచెం లో చేస్తా, వినండి అక్కడ ఏం జరుగుతుందో. అలాగా మా అమ్మాయి కూడా హ్యాపీ ఇయర్, ఫస్ట్ టైం రాఖీ కట్టించుకు
చూసారు కదా, మా అమ్మాయి కూడా ఈ సంవత్సరం హ్యాపీ. నెక్స్ట్ ఇయర్ ఎవరికి కడుతుంది, ఆ తమ్ముడు ఎవరు, ఎక్కడుంటారో నెక్స్ట్ ఇయర్ చూపిస్తాను. అండ్ ఆనవాయితీ కదండి, మనం రాఖీ కడితే ఎవరో ఒకరు మన సంతోషం కోసం గిఫ్ట్ ఇస్తారు. బట్ ఇప్పుడు ఈ కామెంట్స్, ఈ రీల్స్ తోటి అది హేళన అయిపోయింది. కానీ అది ఎప్పుడూ కూడా గిఫ్ట్ రూపం అనే కాదండి. మేము నీకు ఉన్నాము అండగా తోడుగా ఎప్పుడు చూసుకోవడానికి, ఏ కష్టం వచ్చినా నేనంటూ నీకున్నాను అని చెప్పే ధైర్యమే ఈ రాఖీ పండుగ. బట్ ఈ రీల్స్, ఇన్స్టాగ్రామ్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో ఇలాగా దాన్ని గిఫ్ట్ కోసం కడుతున్నారన్న భావం తీసుకొచ్చేసారు. అది చాలా అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను. బట్ ఫన్నీగా ఏదో నవ్వుకోవడానికి ఓకే కానీ, బట్ సీరియస్గా తీసుకుంటే చాలా తప్పండి. ఎందుకంటే అసలు అన్న చెల్లెలు కానీ లేదా అక్క తమ్ముడు కానీ అది ఎందుకు మగవాళ్ళకే కడతామంటే వాళ్ళు మనకున్నారని ధైర్యం. అంటే ఆడవాళ్ళు ఏంటి వీకా, వాళ్ళు ఉంటే కానీ అవ్వదా అని కాదు. ఎప్పుడు తల్లిదండ్రులు మనకి ఎల్లవేళలా తోడుగా ఉండరు. బట్ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు ఖచ్చితంగా తోడుగా ఉండి తీరాలి. సో అలా ఉంటాను అని ధైర్యం చెప్పేది రాఖీ పండుగ. సో రాఖీ సినిమా చూసారు, ఇలాంటివి ఉంటాయి కదా. సో కొన్ని సెంటిమెంట్స్ది, సో అవి కొంచెం మనకి సపోర్ట్గా మనకంటూ ఒకరున్నారు, అమ్మ నాన్న లేకపోయినా వాళ్ళ రూపంలో వీళ్ళు మనల్ని చూసుకోవడానికి ధైర్యం ఇచ్చి చెప్పేది ఇదనమాట. అసలు యాక్చువల్లీ ఈ ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా అదే అనమాట. నేనంటూ ఉన్నాను, నువ్వేది ఎక్కడ భయపడకుండా ధైర్యంగా ఉండు అని చెప్పడమే అనమాట. సో నాకు ఆ ధైర్యాన్ని మా పెళ్ళికి ముందు మా అన్నయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు అలా సపోర్ట్ చేసేవారు. పెళ్ళయ్యాక మా ఆయన, మా ఇంట్లో అందరూ కూడా నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు. సో నేను ఎప్పుడూ సొంతం అన్నయ్య లేడని ఒక చిన్న బాధ ఉండేది కానీ, బట్ వీళ్ళందరూ ఉండడం వల్ల నాకు అంతగా తెలియదు. సో ఆ విషయంలో నేను చాలా లక్కీ. అండ్ తర్వాత ఇప్పుడు కట్టిన రాఖీ ఏంటంటే, మా వదిన గారు, పెద్ద వదిన లేరని చెప్పా కదా, పార్సిల్ పంపించారని. సో అదేనండి, రాఖీ, 2 స్వీట్స్, మా ఆయన ఎప్పుడు హెల్తీగా ఉండాలని చెప్పి డ్రై ఫ్రూట్స్ స్వీట్ ఒకటి పంపించారు. అండ్ ఇంకొకటి బూందీది ఒకటి పంపించారు. 2 స్వీట్స్, రాఖీ, పసుపు, అక్షింతలు, కుంకుమ అండ్ హారతి ఇవ్వడానికి అది మొత్తం సెట్ పంపించారనమాట. చాలా చాలా బాగుంది. మీకు క్లియర్గా ఒక ఫోటో కూడా పెడతా చూడండి, అండ్ షార్ట్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ తర్వాత మా ఆయన అయితే చాలా హ్యాపీ, ఇద్దరు అక్కలు కట్టినట్టు ఈ ఇయర్ అయితే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మా వదిన వీడియో కాల్ చేస్తారు, అది కూడా చూపిస్తా చూడండి. చాలా అంటే తర్వాత బాధపడ్డారు. ఎంత మా పెద్ద వదిన క్లోజ్ అంటే మాకు అసలు, ఆవిడ కంటిన్యూగా ఎవ్రీడే ఫోన్ చేస్తారు. ఈవినింగ్ మా అమ్మాయిని చూడడానికి, మాతో మాట్లాడడానికి ఎవ్రీడే ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా కాల్ చేసి మాట్లాడడం అలవాటు. ఏ రోజు చేయకపోయినా కూడా నేనైతే ఫీల్ అయిపోతాను. మా వారికి అంత పట్టించుకోరు, ఎందుకంటే ఆయన ఆఫీస్ దాంట్లో వాటిలో ఆయన ఎప్పుడు కాంటాక్ట్ అంటే మాట్లాడడం తక్కువ, బట్ కనెక్షన్ ఎక్కువ. నాకు రెండూ ఎక్కువే అనమాట, మాట్లాడడము కనెక్షన్ రెండూ ఎక్కువే. రోజులో ఒక్కసారైనా మాట్లాడకపోయినా, కనీసం మెసేజ్ చేయకపోయినా కూడా మా వదినతో నాకు అసలు తోచదు. ఎందుకు చేయలేదు ఏంటో అని అదొక రకమైన ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఒక్కోసారి అయితే బాధపడిపోతారు 2-3 రోజులు. మా అత్తయ్య మాట్లాడిపోయినా పర్లేదు కానీ మా వదినతో మాత్రం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. సో అంత కనెక్షన్ మా పెద్ద వదినతోటి. మా చిన్న వదిన అంటే వస్తే ఎంత ఆప్యాయతంగా చూస్తారో. వాళ్ళ ఇంటికి ఫోన్ చేయాలంటే, ఒకటి వాళ్ళ ఊర్లో సిగ్నల్స్ ప్రాబ్లమ్ అనమాట, టవర్స్ అవి లేవు. సో కాంటాక్ట్ చేయడం తక్కువ. సో వస్తే మాత్రం అసలు వదలరనమాట, నేను లేకపోతే మా ఇంటికి రారు, అంత కనెక్షను. సో అలాగా నాకు మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. సో కొంచెం తడబడుతున్నాను. సో అదండి, ఈ ఇయర్ అయితే మా రాఖీ పండుగ ఇలా జరిగింది. సో వీడియో కాల్స్లో మా పెద్దదిన్ని, డైరెక్ట్గా మా చిన్నదిన్ని, నేను డైరెక్ట్గా మా అన్నయ్యని, ఇలాగా మా రాఖీ పండుగ అయితే ఆనందంగా సంతోషంగా ఫినిష్ అయిపోయింది. చాలా హ్యాపీ. అండ్ మా అమ్మాయి కూడా చాలా హ్యాపీ. ఇక వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులు.